పురాణం వారి పరాభవ నామ సంవత్సర ఫలితాలు. మకర రాశి వారి ఫలితాలు చూసినట్టయితే వీరి ఆదాయము 2, ఖర్చు 8గా కనపడుతుందండి. అంటే వీరు కొద్దిగా శుభకార్యాలకు కానీ, ఆరోగ్య సంబంధించి కానీ, లేదా ఇంకొకదానికి కానీ, సంతానం సంబంధించి కానీ, పుత్ర సంబంధించి కానీ, పుత్రిక సంబంధించి కానీ కొద్దిగా ఖర్చులు ఎక్కువ పెట్టడానికి అవకాశం కనపడుతుంది. శుభకార్య సూచనలు కనపడుతూ ఉన్నాయి. ఇక రాజ్యపూజ్యము అవమానాలు చూసినట్టయితే 1, 6గా కనపడుతుంది. మంచి వాళ్ళు అనేవాళ్ళు తక్కువగా ఉన్నారు, చెడు వాళ్ళు అనేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఈ విధమైనటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ఇక మకర రాశి వారి ఫలితాలు చూసినట్టయితే మకర రాశి వారికి జూన్ 2 వరకు అనుకుందాం, మంచి శత్రువుల వల్ల కానీ, మిత్రుల వద్ద కానీ ధనయోగం అనేది కొద్దిగా కనపడుతూ ఉన్నది. అట్లానే ఆరోగ్య సంబంధమైనటువంటి సోదర సంబంధ ఖర్చులు కానీ, ప్రయాణ సంబంధ ఖర్చులు కానీ కొద్దిగా కనపడుతున్నాయి. కొద్దిగా రుణాలకు సంబంధించినవి అట్లాంటివి కూడా కొద్దిగా కనపడుతూ ఉన్నాయి. అయితే వాటిని జయిస్తారు, శత్రువులను కూడా గెలుస్తారు, విజయాలను సాధిస్తారు. మీరు అనుకోకుండా వాటంతటవే నివారణ అవుతాయి. శత్రుత్వం కానీ, రుణత్వం కానీ, లేదా ఏదైనా మీరు అనుకున్న చెడ్డ ఫలితాలన్నీ కూడా వాటంతటవే సమస్య పోతాయి. అవి జూన్ 2 వరకు జరుగుతాయి. అయితే ఏదైనా నష్టాలు ఉన్నా కానీ అవి కొద్దిగా తొలగిపోవడానికి, రుణాల ద్వారా తొలగించుకోవడానికి అవకాశాలు కూడా పూర్తిగా ఉన్నాయి. అయితే ఇంకా మీరు ఉద్యోగ స్థానంలో కూడా మీకు ఎవరైనా అడ్డంకులు వచ్చినా వాటిని మాట్లాడుకోవటమో, వాటిని ఎదిరించి విజయం సాధించడమో ఇట్లాంటి యొక్క లక్షణాలు బాగా కనపడుతూ ఉన్నాయండి. ఇకపోతే జూన్ 2 తర్వాత మటుకి అనుకున్న పనులన్నింటిలో కూడా విజయం సాధిస్తారు. గృహం అనుకుంటే గృహం సాధిస్తారు, వాహనం అనుకుంటే వాహనం సాధిస్తారు, విద్య అనుకుంటే విద్యను సాధిస్తారు, సంతాన వృద్ధి అనుకుంటే సంతాన వృద్ధి సాధిస్తారు. మీరు అనుకున్న పనులు ముందుకు పోవడానికి మనసంతా కూడా ఒక సంతోషంతో నిండి ఉన్నటువంటి వాతావరణం వస్తుందండి. మంచి యోగాలు కనపడుతూ ఉంటాయి. జూన్ 2 దగ్గర నుంచి మీకు అక్టోబర్ 31 వరకు ప్రతి పని కూడా విజయంగా, శుభంగా కలిసి వస్తూ ఉంటుంది. ఇక మీకు చూసినట్టయితే సోదర వృద్ధి, సంతాన వృద్ధి అంతా కూడా బాగానే ఉంటుంది. ప్రయాణాలు లేదా ధైర్యము ఇవన్నీ కూడా పుష్కలంగా ఏర్పడతాయి. ఇంకా చూసినట్టయితే మీకు లాభాలు కూడా బాగా కలిసి వచ్చేటటువంటి పరిస్థితి. వ్యాపారం, ఉద్యోగం, విద్య, రైతులు అందరూ కూడా మంచి సుఖంగా, ఈ మకర రాశిలో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి మంచి ఫలితాలను పొందటానికైతే పూర్తి విశ్వాసంగా ఉంటారండి. ఈ సంవత్సరం పూర్తి కాన్ఫిడెన్స్గా, పూర్తి ధనయోగంగా ఈ జూన్ 2 దగ్గర నుంచి అక్టోబర్ 31 వరకు కలిగి ఉంటుందండి. ఇక పోయినట్టయితే అక్టోబర్ 31 దగ్గర నుంచి జనవరి 25 వరకు వీళ్ళు కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటిదాకా మనం ఏ విధంగా అయితే సంపాదించామో ఆ విధమైనటువంటి ఖర్చులు పెట్టడం, లేదా కొద్దిగా పెద్దలతో ఇబ్బందులు పడటం, పెద్దల అన్న మాటలకి వాళ్ళ ద్వారా పశ్చాత్తాపం చేసుకోవటం, లేదా ఏదైనా ఇబ్బందులను ఎదుర్కోవటం, ఆ సమస్యలను ఎదుర్కోవటం, కీర్తి ప్రతిష్టలు తగ్గటం, ఫేమ్ తగ్గటము, రుణాలు అవ్వటం, ఖర్చులు అవ్వటం ఇట్లాంటివి నడుస్తాయండి. అయితే జనవరి 25 నుంచి మళ్ళీ మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉన్నది. జనవరి 25 నుంచి మంచి ఫలితాలు ఉంటాయండి. మంచి యోగాలు, మంచి ధనయోగం, మంచి విద్యాయోగం, ఉద్యోగ వ్యాపార యోగము, ప్రతి ఒక్కరికి కూడా ఒక శుభమంగా ఉద్యోగంలో ప్రమోషన్లు ఇవన్నీ కూడా నడుస్తాయి. అంతేకాకుండా శనేశ్వరుడు మంచి యోగదాయకంగా ఉన్నాడు. ధనయోగం బాగా ఇస్తాడు, ఆకస్మికంగా ఇస్తాడు, మంచి ధనయోగం ఇస్తూ ఉంటుంటాడు. అంతేకాకుండా మీకు నవమ స్థానాన్ని దృష్టి పెట్టి ఉన్నాడు కాబట్టి తండ్రి ద్వారా కానీ, తల్లి ద్వారా కానీ, పెద్దల ద్వారా కానీ, ఏదైనా పుణ్యకార్యాల వల్ల కానీ ధనయోగం అనేది ఏర్పడటం అవకాశం ఉందండి. ధైర్యంగా మీరు సాధించుకోగలుగుతారు. అంతేకాకుండా సంతాన వృద్ధి కలుగుతుంది. సంతానం ద్వారా కూడా ఏదైనా ధనయోగం ఏర్పడటానికి అవకాశం ఉన్నది. లేదా సంతాన విద్యలో వృద్ధి చెందటం, సంతాన ఉద్యోగాల్లో వృద్ధి చెందటం, వ్యాపారస్తులు, రైతులు వీళ్ళు కూడా వాళ్ళ ఉద్యోగాల్లో కానీ, వృత్తుల్లో కానీ
మంచి కీర్తి ప్రతిష్టలు పొందటం, ధనయోగం పొందటం అది జరుగుతుందండి. అయితే రాహు 2వ స్థానంలో జరుగుతున్నాడు కాబట్టి ధనం బాగా పెరిగటం వల్ల కొద్దిగా మీరు కొన్ని చిన్న చిన్న తప్పులు చేయడం జరుగుతుంటుంది, లేదా అనవసరంగా సంతకాలు చేసి కొన్ని ఇబ్బందులు పడటం జరుగుతుంది. కుటుంబంలో చిన్న చిన్న చికాకులు ఏర్పడటానికి అవకాశం ఉన్నది. వీటి నివారణకి గణపతి పూజ కానీ, హనుమాన్ చాలీసా పారాయణం కానీ చేసుకోండి, లేదా ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి. వాక్కు వల్ల జరిగే సమస్యలు కానీ, కుటుంబంలో ఉన్న చికాకులు కానీ ఇవన్నీ తొలగి మంచి ఫలితాలు పొందటానికి అవకాశం ఉందండి. ఇక పోయినట్టయితే మీకు ఈ కేతు కూడా 7వ స్థానంలో రావడం వల్ల మనసు వికలం అవటము, ఇబ్బంది పడటము, కొద్దిగా దాన్ని స్టాండర్డ్ చేసుకున్నారంటే మీకు దిగులు లేదండి. లేదంటే మనసు చికాకుగా ఉంటుంది, మనసులో కొద్దిగా కలత ఏర్పడుతుంది, భార్యాభర్తల మధ్య కొద్దిగా కలహం ఏర్పడటానికి డిసెంబర్ 5 నుంచి జనవరి 25 దాకా, డిసెంబర్ 5 నుంచి జనవరి 5 దాకా తర్వాత నుంచి కొద్దిగా కలహాలు ఏర్పడటానికి అవకాశం ఉందండి. డిసెంబర్ 5 తర్వాత సంవత్సరాంతం వరకు కొద్దిగా భార్యాభర్తల మధ్య కలహాలు ఏర్పడటము, లేకపోతే ఒకరినొకరు మోసం చేసుకోవడము ఇట్లాంటివి కొద్దిగా కనపడుతున్నాయి. మొండితనం పెరుగుతుందండి జాతకులకి. మొండితనం కంట్రోల్ చేసుకోండి, ఎందుకంటే ఆ మొండితనం వల్ల కొద్దిగా నష్టపోవడం కానీ అట్లాంటివి జరగచ్చు. అది కూడా అక్టోబర్ 31 తర్వాత, అక్టోబర్ 31 తర్వాత నుంచి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కొద్దిగా కంట్రోల్ చేసుకోండి మొండితనాన్ని, లేదా మూర్ఖత్వాన్ని కొద్దిగా కంట్రోల్ చేసుకోండి. ఇతరులను మోసం చేయడానికి కొద్దిగా కంట్రోల్ చేసుకోండి, మీకు శుభ ఫలితాలు కలుగుతాయండి. అయితే మీరు ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధనలు ఎక్కువగా చేసుకున్నట్టయితే ఈ సంవత్సరం శుభ ఫలితాలను పొందగలుగుతారు.